హలో గాయ్స్, ఇప్పుడే సుహాస్ గారి టార్చర్ ప్రోగ్రామ్ చూసి రావడం జరుగుతున్నది. అదే కొత్త సినిమా పేరు వచ్చేసి ఓబామా అయ్యో రామా. ఏమైంది సుహాస్ కి ఏమైందో నాకు తెలియదు. ప్రామిస్ చూపించారు స్టార్టింగ్ లో, మనందరికి బాగా రిలేటబుల్ ఉంటారు, రిలేటబుల్ కథలు తీస్తారు. సో వీ ఆల్ వాంట్ హిమ్ టు సక్సీడ్. బట్ ఫర్ సమ్ రీజన్ లాస్ట్ 4-5 ఫిల్మ్స్ అయినవి టకటక్ వస్తున్నాయి, ఊరు పేరు లేకుండా వస్తున్నాయి, పబ్లిసిటీ లేకుండా వస్తున్నాయి, ర్యాండమ్గా వస్తున్నాయి, థియేటర్లకైనా వెళ్ళిపోతున్నాయి. మొన్న ఓటీటీలో ఒక సినిమా వచ్చింది లాస్ట్ వీక్, ఎవరు తెలియదు, కీర్తి సురేష్ ఉంది ఆ సినిమాలో. అది నేను చూసి షాక్ అవుతున్నా, ఇది ఎప్పుడు వచ్చిందని. మళ్ళీ ఇప్పుడు ఈ సుహాస్ సినిమా ఉంది అంటే అదే సినిమా అనుకున్నాను నేను. లేదు, ఇంకో కొత్త సినిమా ఇది. సో ఎవరు మాలవిక మనోజ్ అంట, తమిళ్ యాక్ట్రెస్. బట్ టార్చర్ అంటే టార్చర్ ఉంది సినిమా, ఓబామా అయ్యో రామ సినిమా. ఐ మీన్ ఇట్స్ సో బ్యాడ్. సుహాస్ ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద రీజనింగ్ బిహైండ్ దిస్ నాకు అర్థం కావట్లేదు. 4 సినిమాలు వచ్చినాయి సుహాస్వి, టకటకటకు వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయో తెలుస్తలేదు. ఆయనకి మార్కెట్, ఐ మీన్ మంచి టాక్ వచ్చినా కానీ థియేటర్కల్ పుల్ అనేది కనిపిస్తలేదు మనకి. సో ప్రొడ్యూసర్స్ ఆయన మీద గివ్ అప్ ఇస్తురా, లేకపోతే ఆయన్నే ఇంట్రెస్టెడ్ లేరా? ఎందుకంటే మళ్ళీ ఆయన బేస్ షిఫ్ట్ చేసి ఇప్పుడు కొత్తగా తమిళ్లో విల్ల రోల్ చేస్తున్నారు. అది కూడా సూర్య అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ సినిమా హీరో. సో సూర్యే కింద నుంచి వచ్చి ఇన్ని రోజులు కమేడియన్ లాగా ఉండి 10-15 ఏళ్ళ తర్వాత హీరో అయిండు. ఇప్పుడు మళ్ళీ సుహాస్ భాయ్ అక్కడ వీళ్ళలా చేస్తే ఏంటి అర్థము? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ద లాజిక్ బిహైండ్ దిస్. మేబీ మంచి రోల్ అది ఏదైనా కావచ్చు, బట్ వాట్ ఎవర్. ఓబామా అయ్యో రామ సినిమా అయితే టార్చర్, లైక్ లిటరలీ టార్చర్. ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ హౌ బ్యాడ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇట్ ఈస్. ఆ సినిమా కథ ఎంత బ్యాడ్ ఉందో అని. ఈ సినిమా వచ్చిందనే చాలా మందికి తెలియదు, బట్ ఇంకా మనకు తప్పదు కాబట్టి నేను వెళ్ళి థియేటర్లో చూసిన. అండ్ ఈ సినిమా చూడడంలో నాకు చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. బట్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే, పాపం ఫ్రైడే రోజు మధ్యాహ్నము కపుల్స్ బుక్ చేసుకోరు, ఖాళీ ఉంది థియేటర్ కదా అని. సో వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్. చాలా బాధిస్తుంది అది, బట్ ఏం చేస్తాం, తప్పదిగా. అండ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే హరిశంకర్ గారు ఉంటారు, డైరెక్టర్ హరిశంకర్ ఉంటారు ఈ మూవీలో. ఆయనకి బాగా హైప్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ విశ్వ ప్రదర్శన చేస్తారనమాట. ఆయన నట స్వరూపం చూపిస్తారు, ఏమంటారు, నట విశ్వరూపం చూపిస్తారు ఈ సినిమాలో. హైలైట్ ఉంటుంది. హరిశంకర్కి వచ్చే హైప్ అయితే హైలైట్. ఈ సినిమా మొత్తంలో మోస్ట్ హైలైట్ అదే. ఈ సినిమా ఓటీటీలో వచ్చినాక ట్విట్టర్లో తిరిగే క్లిప్పులు కూడా ఇవే అవుతాయి. సో దట్ వాజ్ షాకింగ్ ఇన్ మెనీ వేస్. అండ్ యూజువల్ సుహాస్ స్టైల్లో కొన్ని వర్క్ స్టంట్లు ఉంటాయి, కొన్ని సపరేషన్ డిప్రెషన్ జోన్ అవి ఉంటాం. కొత్త ఈ యాంగిల్ ఎందుకు పట్టుకొచ్చిండు ఆయన. బట్ ఈ సినిమా కథ గురించి, కామెడీ పేరు మీద ఏం లేదు. ఏదైనా రీజనబుల్గా ఏదైనా ఉంది సినిమాలో అంటే అది అదర్ మ్యూజిక్, పాటలు కొంచెం హమబుల్ ఉన్నాయి, స్కోర్ ఓకే. బట్ అదర్ దెన్ దాట్ ఓబామా అయ్యో రామ ఈజ్ ఎ టార్చర్. ఐఎమ్ సారీ సుహాస్, బట్ దిస్ వాజ్ ఎ టార్చర్.